బుధవారం జరగబోయే సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవానికి సర్వం సిద్ధమైంది. వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిజ రూపాన్ని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో విస్తృత ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తామంటున్న ఆలయ ఈవో సుబ్బారావుతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. ఉత్తరాంధ్ర ప్రజల ప్రత్యక్ష దైవం, ఒడిశా వాసుల కొంగు బంగారం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఏడాదికి ఒక్కసారి కనిపించేటువంటి అద్భుత స్వరూపం నిజరూప దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనతోటి సింహాచల దేవస్థానం ఈవో కె సుబ్బారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏ రకంగా ఈసారి చందనోత్సవ నిర్వహణ ఉంటుందో వారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉండబోతుంది ఈసారి చందనోత్సవం ఏర్పాట్లు, ఏ రకంగా చేశారు? ఓం నారసింహాయ నమః. 30వ తేదీన జరగబోయే చందనోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం స్వామివారి నిజరూప దర్శనం సంబంధించినటువంటి మహోత్సవ కార్యక్రమం జరగబోతుంది. 29 నైటు సాయంత్రంతో అర్చన కార్యక్రమం అయిన తర్వాత ఉదయం 1 గంట నుంచి కూడా ఈ సుప్రభాత సేవతో ప్రారంభమయ్యి ఆ గంధం ఏదైతే ఇప్పటివరకు పూసిపడిందో దాన్ని ఒలిచే కార్యక్రమం శాస్త్రోక్తంగా అర్చక స్వాముల వారు నిర్వహిస్తారండి. వారు పూర్తి అవగానే ప్రథమ పూజ, తొలి పూజ అంటాము. దేవస్థానం తరఫున ఆలయ ధర్మకర్త, అనువంశిక ధర్మకర్త అయినటువంటి శ్రీ అశోక్ గజపతిరాజు గారు, వారి కుటుంబ సభ్యులు దర్శనానంతరం మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు ఇచ్చేటువంటి మన ఆనరబుల్ మినిస్టర్ గారు నామినేట్ చేసిస్తారు. సారు మనం వారిని తీసుకెళ్తాము. అలాగే టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు వస్తాయి. ఇంతవరకు వారి లోకల్ ఈ శాస్త్ర కార్యక్రమాలు అయిన తర్వాత గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, ఎంపీ గారు, అలాగే ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆ లిమిటెడ్ నెంబర్ ఏదైతే ఉంటుందో వారందరూ కూడా ఇమీడియట్గా వారి దర్శనాన్ని అంతరాలయం వారు వచ్చిన తర్వాత వారిని పంపించి 5:30 కల్లా అంతరాలయ దర్శనాలు నిలిపివేసేసి లాక్ చేయడం, నీలాద్రి గేట్లు లాక్ చేసుకుని చేయడం జరుగుతుంది. ఇక సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ మనం 3:30కే చైర్మన్ గారు వారు దర్శనం అవుతుండగానే ఫ్రీ లైన్ సామాన్య భక్తులకు అందుబాటులో ఉండేలాగా ఫ్రీ లైను 300 లైన్ 1000 లైన్ ఇమీడియట్గా వదిలేసి వారిని అందరూ కూడా దర్శనానికి అనుమతించడం జరుగుతుందండి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఈ లైన్స్ ఏవి కూడా ఎక్కడ కూడా క్రాస్ అవ్వకుండా ఒక డిఫరెంట్ హైట్స్లో పెట్టడం వల్ల స్వామివారిని అందరూ కూడా నిజ రూప దర్శనాన్ని చక్కగా చేసుకునే అవకాశం ఏర్పాటు చేసామండి. VIP 1500 రూపీస్ దర్శనాన్ని కూడా వీరు వచ్చిన తర్వాత లోపల నీలాద్రి గేట్ నుంచి బయటికి వారు వచ్చిన తర్వాత మాత్రమే వారిని అనుమతించడం జరుగుతుందండి. వారు కూడా లిమిటెడ్ నెంబర్లో వారిని ఇంచుమించు 9:30 తర్వాత వారితో 1500 దర్శనాలు కూడా పూర్తయిపోతాయి. ఆ తర్వాత ఈ లైన్స్లో కూడా మిగతా వాళ్ళని లైన్స్ని సబ్స్టిట్యూట్ చేసి కంటిన్యూ చేయడం జరుగుతుందండి. ఈ విధంగా అందరికీ కూడా ఏర్పాటు చేసాం. అలాగే క్యూ లైన్స్ సంబంధించి ఈసారి ఫ్రీ లైన్స్లో కొత్తగా 3 ఫ్లోర్స్ తోటి ప్రసాదం స్కీమ్లో మనం చక్కగా క్యూ కాంప్లెక్స్ 5000 మంది సుమారు పట్టే విధంగా విత్ ఫ్యాన్ ఫెసిలిటీస్, టాయిలెట్స్, టైల్స్ తోటి, అలాగే లైటింగ్ తోటి, అలాగే చుట్టూరు మనం అన్ని ఏర్పాటు చేసే విధంగా కొత్తగా ఒక అందుబాటులో తీసుకొచ్చాం. వారందరికీ ఫ్రీ కోసం వాడుతున్నాం. అన్నీ కూడా మిగతా క్యూ లైన్స్ అన్నీ కూడా వెళ్ళేటప్పుడు అంతా కూడా మా మినిస్టర్ గారు ఆదేశాల మేరకు అందరికీ కూడా వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్, చిన్నపిల్లలకి పాలు, అలాగే మజ్జిగ కంప్లీట్గా మేము ఏర్పాటు చేస్తున్నామండి. ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే స్వామివారి లడ్డు ప్రసాదం, చిన్న సైజు లడ్డు ప్రసాదాన్ని అందరూ కూడా ఉచితంగా మనం అందజేయడం జరుగుతుంది. అది అవుతుండగానే అన్నప్రసాదం కౌంటర్ దగ్గర 4 కౌంటర్ల ద్వారా అందరికీ కూడా స్వామివారి దద్దోజనం, అలాగే కదమ్మ ప్రసాదాన్ని నిరంతరం కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కంప్లీట్గా భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుందండి. అది కాకుండా వాలంటీర్స్ ఇచ్చేటువంటి అన్నీ కూడా మనం కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళతోటి మిగతా అంతా కూడా వాళ్ళ సహకారంతో డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తాం జరుగుతుందండి. భక్తులు టికెట్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, కొనుగోలు చేసుకోవడం కౌంటర్లు ఎలా ఏర్పాటు చేశారు? ఇప్పటికీ మనం 24 అంటే దూర ప్రాంతం వారు అందరూ కూడా టికెట్ల కోసం ముందే ప్రయాణాలు బుకింగ్ చేసుకోవడం కోసం, సౌకర్యం కోసం ఆన్లైన్తో సహా 24 నుంచే మనం ఏర్పాటు చేసామండి. పైన ఆలయ కౌంటర్ దగ్గర ఒక కౌంటరు, అలాగే యూనియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ వారి సహకారంతో వారికి మరో 4 కౌంటర్లో టౌన్లో కూడా ఏర్పాటు చేసాం. అలాగే ఆన్లైన్లో కూడా ఏర్పాటు చేసాం జరిగిందండి. ఇప్పటికే చాలా వరకు కౌంటర్లు అన్నీ ఉన్నాయి. 29 వరకు టికెట్లు అన్నీ కూడా ఉన్న మేరకు నిర్దిష్టమైన సంఖ్య, అంటే సామాన్య భక్తులకి ఎక్కువ పెద్దపీట వేయడం వల్ల మనం మిగతా వాళ్ళ నెంబర్ని రిస్ట్రిక్ట్ చేసి వారికి అనుమతించడం జరుగుతుంది. కనుక అంతవరకు మనం టికెట్లు కూడా కంప్లీట్గా చేస్తున్నాము. పార్కింగ్ ఏరియాలో కూడా గతంలో కంటే మరో 15 ఎకరాల కింద అదనంగా పార్కింగ్ ఏరియా చేసాం. పార్కింగ్ ఏరియాలో కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి మంచినీటి సదుపాయం, మజ్జిగ సదుపాయం, ఈ వాలంటీర్స్ కూడా ఏర్పాటు చేసాం. సామాన్య భక్తుడికి చక్కటి దర్శనం కల్పించాలనేటువంటి ప్రధానమైనటువంటి ధ్యేయంతో ఈసారి చందనోత్సవం నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో కె సుబ్బారావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.